భారతదేశ అన్ని భాషల్లోనూ హిందీలోనూ కూడా నటుడు 4-5 సార్లు నేషనల్ అవార్డు విన్నర్. బెంగళూరులో కన్నడ సాహితీ సభలు 3 రోజులు కంటిన్యూస్గా 3 రోజుల పాటు జరిగాయి. నాకు ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఈసారి మా ప్రత్యేకత ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని భాషలు, పరాయి భాష అయినా అందమైనా సరే వేరే భాషల అసలు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అని చేత వేరే భాషల యొక్క పరిచయం ఉన్న వాళ్ళు ఆ సాహిత్యం కూడా చదివి ట్రాన్స్లేట్ చేసి మన కన్నడకి పరిచయం చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఇందులో ఈసారి నేను తెలుగుని ఎన్నుకున్నాను. తెలుగులో మంచి సాహిత్యంలో 4-5 సాహిత్యానికి సంబంధించిన ఇమ్మని నన్ను అడిగాను. నేను దేశ చరిత్రను చదివి రికార్డు చేసేందుకు శ్రీశ్రీ గారికి దేశ చరిత్రను చదివి ఉచ్చారణతో సహా, ఎందుకంటే అతను ఎంత తెలుగు వచ్చినా అందులో మిస్ అయ్యే అవకాశం ఉందని అతను నేను సాహిత్యం ఉంటే కాదు చదివి పంపించమని నేను చదివి పంపించాను అన్నమాట. ఒక ఉద్వెత్తున కరతార్థముల మధ్య దేశ చరిత్రను శ్రీశ్రీది చదివాను. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు తెలుగువాడిగా నేను చాలా ప్రమాణం స్థితి ఒక కిక్కేసిన జన సముద్రం మధ్య ఆ సాహితీ సభలు 3 రోజుల పాటు ఘనంగా ముగిసాయి. అది అలాగే కేరళలో ప్రతి సంవత్సరం ఒక పల్లెటూరులో, ఆ పేరు నాకు గుర్తులేదు కానీ, ఆ మండపం నాకు 8 అడుగులు పెద్ద పెంకుటిండులాగా ఉండే ఒక మండపం. అందరూ సెలవులు పెట్టుకుని వెళ్ళి అక్కడ కూడా ఇలాగా ఒక 3 రోజుల పాటు కన్నడ మలయాళ బహుశా వారి పరిచయం ఉంటుంది. ఎందుకంటే మలయాళం ఆయన పరిచయం ఉంది కాబట్టి మీకు మలయాళంతో పరిచయం ఉన్న మీరు కాబట్టి అక్కడ సాహితీ సభలు ఎంత ప్రచండంగా చేస్తారో ఇంకా అద్భుతంగా జరుగుతారని. సో మనకే ఎందుకు ఈ దౌర్భాగ్యం ఏర్పడినది అని నేను ఆ వేదన ఎందుకో ఇంకా అంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు చూశారు. గట్టిగా కుర్రాడన్న వాడు ఒకడు ఉన్నాడు నాకు తెలిసి, యువకుడు ముఖ్యంగా. అసలు తెలుగు భాష, తెలుగు పట్ల అస్సలు అంటే నిర్లక్ష్యం కాదండి, అసలు తిరస్కృతి కూడా ఉందేమో నాకు అనిపిస్తుంది. ఇందాక ఆవిడ మాట్లాడిన బహుమతి గ్రహించారు. అందరికీ నా నమస్కారం. దివాకర్ల వెంకటాభాని గారి అవార్డు నాకు ఇచ్చడం నేను ఎంతో సంతోషపడుతున్నాను. దివాకర్ల వారి నేను పరోక్ష శిష్యుని, ప్రైవేట్గా BA/MA చదువుకున్నాను. అందువల్ల నేను ఆయన యొక్క విద్వత్తును, ఆయన యొక్క వినయం ఇవన్నీ చూసి నా జీవితంలో మొట్టమొదటి గ్రంథం ఉదయరాగం, ఆ ఉదయరాగం గ్రంథాన్ని వారికి అంకితం చేశాను. సభలో వాళ్ళు మాట్లాడుతూ నా జీవితంలో నాకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు కానీ ఎవరు ఇప్పటిదాకా నాకు అంకితం చేయలేదు, ఇదే ఓం ప్రథమంగా నేను స్వీకరిస్తున్నాను సంతోషంగా అని అన్నారు. నాకు ఆ విషయం తెలియదు. తర్వాత డాక్టర్ JV సుబ్రహ్మణ్యం గారు మిగతా వాళ్ళందరూ కూడా తమ గ్రంథాలన్నీ అవధాని గారికి అంకితం చేశారు. నాకు గురువులు 3: ఆచార్య దివాకర వెంకటాభాని గారు, ఆచార్య నారాయణ రెడ్డి గారు, డాక్టర్ దాశరథి గారు. వీళ్ళందరి గురించి నేను చాలా వ్యాసాలు రాశాను, గ్రంథాలు రాశాను. నాకు ఆచార్య దివాకర వెంకటభాని గారు ప్రతిదినం నేను వారి ఇంటికి పోయేవాడిని. నేను సర్దార్ పటేల్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు సాయంకాలం పూట ఇట్లా వచ్చిపోండి అని అనేవాడు. నేను ఆ ఇంటికి వెళ్ళి కూర్చుంటే మహాభారతం రాతముద్రణ గ్రంథం నాకు ఇచ్చి ఇది తప్పకుండా చూడండి అని నాకు అప్పచెప్పినారు. ప్రతిదినం నేను ఒక 6 నెలలు వారి ఇంటికి వెళ్ళి ఆ ముద్రను చూసి మహాభారతం
గ్రంథాన్ని ముందర పెట్టుకొని తప్పప్పుడు చూసి వారికి నేను సూచించేవాడిని. భరణి గారికి, వేదిక మీద ఉన్న మిత్రులకు అందరికీ, వేదిక ముందున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ పురస్కారం నాకు ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ అవార్డును స్వీకరించడంలో అవార్డు అంటే ఏదో పెద్ద కిరీటాలు వచ్చినట్లు కాదు, కానీ దానిలో నేను చూసేది మానవ సంబంధాలను చూస్తాను ప్రధానంగా. ఎందుకంటే ఒక మనుషుల పేరుతోటి ఒక అవార్డును పెట్టడం అనంటే వాళ్ళ పట్ల వాళ్ళకున్న గౌరవం, వాళ్ళ పట్ల వాళ్ళకున్న ప్రేమ, దానిని మనం గౌరవించడం, ఆ సంబంధంలోకి మనల్ని తీసుకొస్తున్నారు. అందువల్ల ఈ స్మృతి పురస్కారాలను సాధారణంగా కాదరకూడదు అనేది ఒక నా విశ్వాసం. తర్వాత రెండవది, ఇది స్త్రీ పేరు మీద పెట్టిన అవార్డు కూడా కనుక నేను అంగీకరించాను. ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ గారి అవార్డు సాధారణంగా స్త్రీలను గుర్తించం, వాళ్ళ పని కానీ వాళ్ళ పద్ధతి కానీ గుర్తించబడదు. అందులోనూ సరే, ఇప్పుడు యశోదారెడ్డి గారు, సుజాత రెడ్డి గారు, నరేంద్ర గారు, మేము కాస్త సామాజిక రంగంలో ఉన్నాం కనుక, ఒక సాహిత్యలో ఉన్నాం కనుక మాకు కొంత పేరు ఉంటుంది, ఒక పేరు కనబడుతుంది. కానీ సత్యవతి కథ రాసినట్టు పేరు లేని వాళ్ళే ఆడవాళ్ళందరూ కూడా ఫలానా భార్యగాను. ఏ లోకానాం స్థితిమావహంత్య విగతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. గుణగుణ నడిచేటి గున్నా ఏనుగు కెరుక, దుక్కులు దున్నేటి దున్నాకే మెరుక. జ్ఞాని కెరుక సుజ్ఞాని మరుగు జ్ఞాని కెరుక. వానాకాలము ఋతువు వనము కోయిలా కెరుక, వానాకాలము ఋతువు వనము కోయిలా కెరుక. కంపా చెట్టులా ఉండే కాకి కెరుక, జ్ఞాని కెరుక సుజ్ఞాని మరుగు జ్ఞాని కెరుక. నానా రుచులన్నీ నాలుక కెరుక, నానా రుచులన్నీ నాలుక కెరుక. వంటశాలలా ఉండే గంటేకే మెరుక, జ్ఞాని కెరుక సుజ్ఞాని మరుగు జ్ఞాని కెరుక. ఇలాంటి అద్భుత సాహిత్యాన్ని అందించినటువంటి తెలంగాణ తొలి దళిత కవి దునయిదాసు పాద పద్మాలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్యులు పెద్దలు శ్రీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, అట్లానే పురస్కార ప్రదానం చేయడానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, నా ఒక పుస్తకాన్ని కూడా వారు ముందు మాట రాశారు, తనికెళ్ళ భరణి గారు. బహుమతి అరుణతి అంటుంది సీతతో, నువ్వు శిష్యురాలువో శిష్యువో, కానీ నిన్ను మెచ్చుకోవాలనిపిస్తుంది శిష్యురువా శిష్యువా. గుణా పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయ. మనల్ని మెచ్చుకోవాలంటే గుణాలు ముఖ్యమే తప్ప లింగము వయస్సు ముఖ్యం కాదు అని. కాబట్టి పండితులైన వాళ్ళు, కృషి చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సారస్వత పరిషత్తుతో నాకు 60 ఏళ్ల అనుబంధం ఉంది. 1964లో ఈ ఊరు వచ్చాను, ఆగస్టు. సరిగ్గా 2 నెలలు గడిచింది, ఇంకా 60 సంవత్సరాల తర్వాత. అప్పటి నుంచి 65లో చంద్రశేఖర్ రెడ్డి నా సోదరుడు ఇక్కడికి వచ్చాడు బోధన నుంచి. మేమిద్దరం ఇక్కడ జరిగే అనేక సమావేశాల్లో పాల్గొనేవాడు. మేము అదృష్టం అనే పదం నాకు వాడడం ఇష్టం లేదు, అదృష్టం. కానీ మేము శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, వీరరామ వెంకటరాజ శాస్త్రి గారు, తల్లానందన శివశంకర స్వామి గారు, జాషువా గారు, ఇలాంటి పెద్దవాళ్ళు ఎంతమందిని చూసామంటే ఆశ్చర్యం వేస్తున్నారు. వాళ్ళకు సన్నిహితంగా ఈ వెనక పెద్ద ఉండేది వేదిక, ఆ వేదిక మీద పెద్ద ఉపన్యాసాలు జరుగుతూ ఉండేవి. అవధాని గారి గురించి అందరూ మాట్లాడారు. ఆయన మహానుభావుడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యుల ప్రశంస. ఆయన చదువుతూ ఉంటే గంగా ప్రవాహంలాగా ఉంటుండేది. ఆ పుస్తకం కూడా ప్రింట్ అయ్యి వచ్చింది. అవన్నీ మేము వింటూ ఉండేవాళ్ళం. అదొక గొప్ప అవకాశం. ఎల్లూరి శివారెడ్డి గారు నాటక ప్రయుక్త తెలుగు సినిమా రంగంలో
పనిచేస్తున్నటువంటి పెద్దలు కనికల్ల భరణి గారు, చాలామంది వేదిక మీద అందరూ పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి విశ్వవిద్యాలయాల్లో అధ్యక్ష స్థానంలో భాషా అధ్యక్షులుగా, డిపార్ట్మెంట్ల అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళందరి మధ్య నేను ఒక సాధారణమైన మనిషి. 1970లో నా చదువు అయిపోయిన తర్వాత, ఆనాటికి చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం కోసం టెలిఫోన్స్లో జాయిన్ అయ్యాను. కనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు ఆనాటి తెలుగు సినిమాలు, ఆనాటి తెలుగు కథలు, ఆనాటి నుంచి తెలుగు నవలలు, ఆనాటి నుంచి వచ్చినటువంటి తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి అది వచన కవిత్వం కానివ్వండి, పద్యం కానివ్వండి, పాట కానివ్వండి, అనేకమైనటువంటి సాహిత్య రూపకాలు నిరంతరం చదివించడం వల్ల నన్ను కూడా నేను ఒక మనిషిగా తీర్చిదిద్దుకున్నాను. సాహిత్యం యొక్క ప్రభావం మనిషి మీద ముందుగా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు దీనివల్ల నాకేమిటి ప్రయోజనం అని ఆలోచించే ఈ రోజుల్లో గత 40-50 ఏళ్ళుగా ఒకే రంగంలో ఉంటూ జానపద సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ ఆచార్య నాయని కృష్ణకుమార్ గారు, ఆచార్య నాగరాజు గారు స్థాపించిన తెలుగు జానపద సాహిత్య పరిషత్ కార్యక్రమాల్ని విస్తరింపజేస్తూ ఉన్నటువంటి డాక్టర్ శ్రీ వంశీధరారెడ్డి మేడం గారు ఇక్కడ మన తెలంగాణ సారస్వత పరిషత్తు కేవలం సారస్వతానికే వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్నారు. జానపద సాహిత్యం కూడా సారస్వతంలో ఒక భాగం. అది దాని యొక్క ఉనికిని చూపించడానికి ఆమె సొంతంగా ధర్మనిధికి కావాల్సినటువంటి మొత్తాన్ని ఇచ్చి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షామధురిమధురీనా పండితయః అని ఆదిశంకర సౌందర్యలహరిలో ఉండే శ్లోకాన్ని గుర్తుకు ఎలా అన్నారు ఎవరంటే మానవులు దివాకర్ల అవధాని గారు. ఇప్పుడు చాలా కాలం కింద సుమారు 40 ఏళ్ల కింద 1972-75 ప్రాంతంలో నేను అచ్చపేటలో జూనియర్ కాలేజీలో పార్ట్ టైంగా పనిచేస్తుంటే ఒక వార్షికోత్సవానికి వారిని ఆహ్వానించాను. ఆ వార్షికోత్సవం నేను అప్పటికి సర్వమంగళ శతకం అనేటటువంటి ఒక శతకాన్ని రాస్తూ ఉన్నాను. అది ప్రింటింగ్ దశలో ఉన్నది. అది అందులో ఉండే పద్యాలు అవి పక్కపక్కనే కూర్చున్నాం. అవి తీసుకొని చూసి దాంట్లో ఒక పద్యాన్ని అది శారద చంద్రికా విశద చంద్రకళా విలస జటాధరి కోరి వరాభయ స్ఫటిక కోశిక పుస్తక హస్త నిన్ నమస్కారమునర్పనొక్క పరి కల్గదే తేనెల పాల ద్రాక్షలన్నీ రేడు తీయనవు కవిత మెలగు తీరున సర్వమంగళ అని నేను రాసిన పద్యాన్ని చూసి వారు అసహ్య జ్యోత్స్న శుద్ధం శశిత జాటాజూటం గురించి రీసెర్చ్ కోసం నేను అప్లై చేశాను, కానీ నాకు వాళ్ళ అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఇస్తామన్నారు, నేను మానుకున్నాను. చాలా వ్యాసాలు కూడా రాశాను. ఎర్రమండ రాజు గురించి మొట్టమొదటిసారిగా నేనే వ్యాసం రాశాను. అరుణాతరంలో వచ్చింది. అట్లా చాలా కవితలు వచ్చాయి. ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను పోయి కవిత్వం చదివాను. మొన్న కూడా చదివాను. నేను అంత ప్రసిద్ధి చెందిన కవిని గాను, అయినా నన్ను గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు, సన్మానించినందుకు నేను పరిషత్ వారికి కృతజ్ఞతగా ఉంటాను. అయితే నా గురించి చెప్పాను, రేడియం అంటే మెరుస్తాడు అని. కాబట్టి అందరూ కవిత ఒకటి వినిపిస్తాను, వింటే సంతోషిస్తాను. దాని పేరు దిగంబర తత్వం.
రాత్రి రమణీయ కపోలాలపై మెరిసే నక్తంతరు, రాత్రి రమణీ కపోలాలపై మెరిసే నక్తంతరు, పగలు నీతి వాక్యాలు వెదజల్లే నివంతరులు, రాత్రి పగలు అనే వల్కలాలు ధరించిన మునులు, ఆలోచన సులోచనలు సవరిస్తే కనబడుతుంది వీరి దిగంబర తత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు వందన సౌకర్యం చేస్తారు మన డాక్టర్ జయచంద్ర గారు. నరహరి గారు వారికి నేను పరిశీలించినటువంటి 5,000 రూపాయలను రిజెక్ట్ చేసి మాకు ఇచ్చారు. రిజెక్ట్ చేయడం అంటే గడుపుకుంటాం మాకు, ఎందుకంటే ఆయన పద్ధతి మీద ఉన్నారు. దుర్మార్గం సన్మార్గం నేను ఆ దృష్టితో ఉన్నాను. కానీ వారికి పరిషత్తులకు నిరంతర సేవ ఉంటుంది. అసలు ఉపనిషత్తులను పాఠం చెప్తారు, వేదాలను వదిలిస్తారు, మార్క్సిజాన్ని అద్భుతంగా వివరిస్తారు, ఆధునిక సమస్యలను ఆవిష్కరిస్తారు. అలాంటి వారు మా నరహరి గారు. వారు ఇచ్చిన 5,000 నేనైతే 5,000 అని భావిస్తున్నాను. లెక్కలు ఆడికి లెక్కలు సభలు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతులు, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు వెల్లండి సత్యనారాయణ గారు ఒక అంశాన్ని మీ ముందు ప్రస్తావించారు. ఒక సభలో రాజకీయ ప్రముఖులు దివాకర్ అని అన్న విషయాన్ని గుర్తు చేశారు. అంటే ముఖ్య అతిథులుగా ఎలాంటి వాళ్ళు ఉంటే అది అర్థవంతంగా ఉంటుందో అది మనకు చెప్తుంది. ఇవాళ డాక్టర్ తనికెళ్ళ భరణి గారు ముఖ్య సాహిత్యాన్ని ఆచార్య శివారెడ్డి గారిని కోరుతున్నాను.